హద్దులు మీరి వ్యవహరించారన్న అభియోగాలు అయితే సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం. జవహర్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ మురళీధర్ రెడ్డి, అసర్ప్ అధినేత, మరి వీళ్ళని కూడా మార్చొచ్చు. అంతేకాక ఇంకా ఐపీఎస్లో కసిరెడ్డి గారే కాక చూసి రమ్మంటే కాల్చొచ్చే రఘురామరెడ్డి, అలాగే ఓవర్ ఇంటెలిజెన్స్ ప్రదర్శించే మరి ఒకప్పటి నా మిత్రులు సీతారామారాయణ గారు, మరి వీరందరికీ కూడా అంటే పేపర్లో వచ్చింది అదే చెప్తున్నా, వీరందరికీ కూడా మరి ఏమన్నా త్వరలో 2 నెలల్లో రెస్ట్ తీసుకుంటారా బాబు అని చెప్పి మరి ఇక్కడి నుంచి దూరంగా పంపించాల్సిన బ్యాచ్ అది. లేదంటే ఇక్కడే పని చేస్తూ ఉంటారు ఇంట్లో కూర్చొని. చూద్దాం. మరి ఇప్పుడు కొంత అనీజీగా ఉన్న ప్రజలకు స్వాంతన చేకూర్చే అంశం ఈ రాలిన నవరత్నాల అంశం. మరింత స్వాంతన చేకూరాలి, ప్రజల్లో విశ్వాసం మరింత పెంపొందాలి అన్నది జరగాలి అంటే డెఫినెట్గా ఇంకొంతమంది ఇటువంటి అధికారులకి కొద్ది కాలం పాటు విధుల నుంచి స్వస్తి పలికితే డెఫినెట్గా ప్రజలకి అంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయనే ఒక నమ్మకం కలుగుతుంది. ఇప్పటికే నిన్నటి దెబ్బకే సో కాస్త వ్యవస్థ కుదేలైన మాట వాస్తవం. అంటే అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థ కుదేలైన మాట వాస్తవం. సక్రమంగా పోలీసు వాళ్ళు తమ విధులు నిర్వర్తిస్తారు అనే ఒక నమ్మకం కలిగాయి. సో రానున్న రోజుల్లో మరిన్ని బదిలీలు ఉంటాయని ఆశిస్తూ ఎన్నికలు సజావుగా జరిగే అద్భుతమైన వాతావరణం వస్తుంది. సో అప్పుడు ప్రజలకు ఎవరిని గెలిపించుకోవాలో తెలుసు కాబట్టి ఈ ఎన్నికలు జగన్ ఉండాలా, జగన్ పోవాలా అని జరిగే ఎన్నికలు. అందుకనే ఈ వ్యక్తి ఉండకూడదనే ఉద్దేశంతోనే ఎటువంటి వ్యక్తిగత భేషజాలు లేకుండా నీ పార్టీ ఎక్కువ నా పార్టీ తక్కువ ఆరు ఎక్కువ అన్న ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా మరి కలిసి ముందుకు వచ్చారు. సో కాబట్టి అదే అభిప్రాయంతో ముందు నుంచి ఉన్న నేను certainly will be a part of the team. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకులు విడిపోకూడదు అనే ఉద్దేశంలోనే ఈ కూటమి కలిసింది కాబట్టి డెఫినెట్గా ఐ విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ ద టీమ్ అని చెప్తున్నా. ఆఫ్ కోర్స్ అది నా విశ్వాసం. డ్రామా ఈ అవ్వా తాతలకు ఈ మండు టెండలో పనిష్మెంట్. సో కాబట్టి అవ్వాతాతలు ఈ కుట్రని గ్రహించాలి. అందరూ ఈ కుట్రని ప్రతిపక్షాలు కూడా అందరికీ తెలియచేయాలి. ఈరోజు మీరు కొద్ది గంటల పాటు ఎండలో ఉండటానికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి అనే పచ్చి నిజం. వృద్ధులైన అవ్వాతాతలందరూ కూడా గ్రహించి కుక్క కాటుకు చెప్పు దెబ్బ మాదిరిగా ఎండ కాటుకు గురి చేసిన ఈ ప్రభుత్వాన్ని మీరు ఓటు దెబ్బతో కొట్టి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి అంటే కూడా వీల్లేనంత దరిద్రంగా ఓడించి పంపించాలి. ఇటువంటి ఉన్మాది ప్రభుత్వం వృద్ధులను కూడా చూడకుండా కేవలం వేరే వాడి మీద నింద వేసి రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని మాయ చేసి రాజకీయ లబ్ధి కోసం చూస్తున్న ఈ కిరాతక ప్రభుత్వాన్ని గద్దె దింపవలసిన అవసరం మనందరికీ ఉంది. అది మరొకసారి తెలియజేస్తున్నా. ఇంకా మరొక ముఖ్యాంశం,
జగన్మోహన్ రెడ్డి గారి సోదరి చాలా స్పష్టంగా చెప్పింది. హత్య చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు నిస్సిగ్గుగా రోడ్ల మీద తిరిగి ఓట్లు అడుక్కుంటున్నారు. చేసినోడు చేయించినోడు ఎవరో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు, దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు అని. ఎస్, ఫస్ట్ టైం జీవితంలో నిజం చెప్పినట్టున్నాడు. దేవుడికి తెలుసు, ప్రజలకి తెలుసు అని. కానీ ఆ దేవుడికి తెలిసిన వ్యక్తి, ప్రజలకు తెలిసిన వ్యక్తి తను కాదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అది తనే అని చెప్పి దేవుడికి, ప్రజలకి కూడా తెలుసు. చిన్నప్పటి నుంచి అన్నయ్య ఎంత దుర్మార్గుడైనా, ఎందుకనో పాపం ఆ పిచ్చితల్లి షర్మిలకి అన్నయ్య అంటే విపరీతమైన అనురాగం. అందుకనే సీట్ ఇవ్వకపోయినా, ఎన్ని అన్యాయాలు చేసినా 2019 ఎలక్షన్లో కూడా కాళ్ళు అరిగేలా సహాయం చేసింది. థ్యాంక్లెస్ ఫెలో ఈ జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లికే 1,00,000 కోట్లు ఉన్నా కూడా కనీస న్యాయం చేయని వాడు ప్రజలకు న్యాయం చేస్తాడంటే ఎందుకు నమ్ముతారండి? ఎవరు నమ్ముతారండి? నా అక్క చెల్లెమ్మ, ఐ థింక్ ఈ మధ్యన నా బీసీలు ఎస్సీలు అంటున్నాడు తప్ప నా అక్క చెల్లెమ్మలు అంటూ మానేశాడు. ఎందుకంటే వెంటనే వీళ్ళిద్దరూ గుర్తొచ్చేస్తున్నారు, షర్మిల, సునీత. అందుకని డైలాగ్ ఆపేసినట్టున్నాడు పాపం ఈ మధ్యన. సో అతని డైలాగ్ ఈ మధ్యన కొడతాం ఆపేసిన. షర్మిల చాలా స్పష్టంగా చెప్పింది, ఇప్పుడున్న వ్యక్తి మా అన్నయ్య కాదు, రక్తంలో ఉన్నాడు. మా చిన్నాయన్ని చంపించి, ఆల్మోస్ట్ ఇతనే చంపించేయడానికి కూడా చెప్పింది అనుకోండి. వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు. ఇందుకేనేమో ఇలాంటి రాక్షసుల మధ్యన కష్టం అని చెప్పి నన్నే ఎంపీగా ఉండమని చెప్పి చిన్నాయన అడిగితే, మరి అందుకనే చిన్నాయన్ని దారుణంగా చంపేశారని చెప్పి మరి తను చెప్పింది షర్మిల. అలాగే నిన్న సునీత కూడా నేను సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని అడిగిన తర్వాత నా మీద చాలా ప్రెషర్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం ఒకసారి కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అంటే ఏంటి, తెలిసిపోలేదా మనోడే ఏం చేయడని? ఎందుకు ఇవ్వడు? సిబిఐ ఎంక్వైరీ ముందు అతనే అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ తప్పించుకోవడం కోసం సిబిఐ ఎంక్వైరీ అడిగి డ్రామాలు ఆడి ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చి దాని మీద చర్చించకూడదని. లేదంటే అప్పుడే ఐసా పైసా తేలిపోయి అతను కోర్టుని అద్భుతంగా వాడుకున్నాడు. ఆ గ్యాగ్ ఆర్డర్ని వాడుకున్నాడు. తనే ముందు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి అన్నాడు. సిబిఐ లేకుండా వీళ్ళు ఎంక్వైరీ చేస్తే బట్టబయలు అవుతుందన్న భయంతో నిష్పక్షపాతంగా అడిగినట్టు ఏదో బిల్డప్ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన వెంటనే కేసు ఏమీ తేల్చకుండా సీరియస్గా ప్రొసీడ్ అవుతున్న మహంతిని భయపెట్టి రాష్ట్రం వదిలి పారిపోయేలాగా చేసి ఐపీఎస్ ఆఫీసర్ని, యంగ్ బాయ్ని మరి ఎంత దారుణం చేసి సునీత కేసు వేస్తానంటే భయపెట్టి మాట్లాడించి తను చెప్పింది కూడా, ఏమవుతుంది నా మీద 12వ కేసు అవుతుంది అంటే అతనే కదా దీని వెనకాల ఉన్నదని ఒప్పుకున్నట్టే కదా. అవినాష్ బీజేపీలోకి వెళ్తాడని అంటే బీజేపీలోకి వెళ్ళిపోతే అదేమన్నా గంగ, అందులో ముగిన వాళ్ళు అందరూ పునీతులైపోతారా అన్న ఉద్దేశం వచ్చేలాగా మరి అతను మాట్లాడటం జరిగింది. మరి ఎందుకని ఇంత ఇలా చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని సునీత ప్రశ్నించింది. తర్వాత ఎవరన్నా చెప్తే సాక్షులు ఎక్కడ కనపడలేదా అంటే వెతికి 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 పట్టుకున్నారు ఎక్కడో ఒక 4 లైన్లు. ఏదో చిన్న వార్త, 3 కాళ్ళ కోడి జననం, 5 కాళ్ళ కుక్క జననం అని చెప్పి వేస్తూ ఉంటారు చిన్న చిన్న వార్తలు అప్పుడప్పుడు. అలాంటి వార్తగా దాన్ని వేశారు తప్ప, ఎందుకంటే మరి అంత తప్పు చేశాడు లేదు. మరి వాళ్ళ పేపర్లో నాకు పాపులారిటీ, ఇంకా సీట్ ఇస్తారో ఎవరో తెలియపోయినా రఘురామకృష్ణరాజు పోరాడుతున్నాడు అంటే పిచ్చి నాకు అర్థం కాదు నాయన. నా పోరాటం ప్రజలు. నేను గత నెల రోజుల్లో వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో కావచ్చు, బీజేపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు జాయిన్ అయిన వాళ్ళని తప్పుగా మాట్లాడాల. కానీ
3 నెలల ముందు వీళ్ళల్లో ఎవడైనా 4 సంవత్సరాల నుంచి 4.5 సంవత్సరాల నుంచి ఇతని అవినీతిపై అన్యాయాలపై పోరాడుతున్నాను నేను. బికాస్ వీ హ్యావ్ టు రిమూవ్ హిమ్ ఫ్రమ్ ద పొలిటికల్ సిస్టమ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అనే ఒకే ఒక ఉద్దేశంతో. ఎవరైనా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా 3 నెలల ముందు మాట్లాడుంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క వాక్యమైనా మాట్లాడుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని నేనంటే దాన్ని హెడ్లైన్ కింద పెట్టి ఆడవాడు ఇంటూరు రవికిరణ్ ఆడు బ్రోకర్ లంజేవాడుకు ఆడు దాని మీద పెట్టి నేనేదో రాజకీయాల నుంచి స్వస్థని నేనేదో మాట్లాడేటప్పుడు ఒకసారి బాధగా ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా పెళ్ళిళ్ళకి వెళ్తే ఏడుస్తా, సావును చూస్తే నవ్వుతూ ఉంటాడు. అలా ఏమో అటువంటి నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ కాకుండా ఈ వ్యవస్థ మీద ఎప్పుడప్పుడు మరి నాకు ఏదైనా అన్యాయం జరిగింది అనిపించినప్పుడు కొంత ఫీలింగ్ మారచ్చు. అలాంటి ఫోటో ఒకటి వేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానంటున్నాడు అని రాస్తారా నా కొడకల్లారా వైసీపీ గారు? నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నా, నాకు అలసట లేదు, అలసట రాదు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపే వరకు నిద్రపోయేదే లేదు. మిస్టర్ రవికుమార్ ఇంటూరి తిక్క పోస్టులు పెట్టి పరువు దిగజార్చుకోమాకరా. ఓకే, ఇంకా దాము బాలాజీ అంట ఆడేవాడో నా గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు, ఆడేవాడో నాకు తెలియదు. సరే ఈ సాయి అయితే సరే వీళ్ళు ఎవరికన్నా అసలు ఎవడు ఏ ఇంటర్వ్యూ ఎవడ మీద చేసినా సరే మధ్యలో ఒక ట్రిపులర్ అనే అక్షరం రాస్తున్నారు వ్యూస్ కోసం, రాసుకోండి. బట్ పిచ్చిగా అవహేళనలు చేస్తే, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా రాస్తే, హే పేటిఎం డాగ్ కొడకల్లారా, చాలా విషయాలు ఉన్నాయి. అది బయటికి తీస్తే గుండాకి చస్తారు మీ అధినేతలు. బీ కేర్ఫుల్, ఇట్స్ మై ప్లెజెంట్ వార్నింగ్. చాలా ప్రేమతో ఇస్తున్నాను వార్నింగ్. గుర్తుపెట్టుకోండి, బొల్లు దగ్గర పెట్టుకోండి. ఇంకా ఎందుకులే, మనకు కావాల్సింది ప్రజలకు రక్షణ అని నేను వ్యక్తిగతంగా రాట్లా. ఆ కొడకల్లారా నా ఇక్కడ బొచ్చు ఇంకెక్కడ బొచ్చో తప్పితే నీకు మాట్లాడడానికి ఏముందిరా చెత్త నా కొడకల్లారా అని అనాలనిపించినా కూడా నాకు తెలుసు ఈ రచ్చబండ ఎక్కువ మంది స్త్రీలు చూస్తారు, వారి మనసును నేను నొప్పించలేను. కానీ వారు రాస్తున్న చెత్త రాతల్ని ఖండించకపోతే ఇంకా రెచ్చిపోతారు. రెచ్చిపోతే నేను ఇంకా రెచ్చిపోతాను. ఇంటి గుట్టు వాళ్ళ ఇంటి గుట్టు బయట పెడతాం మంచిది కాదని నేను ఎక్కువ మాట్లాడుతున్నా, సంయమనం పాటిస్తున్నా. ఇలాగే రే నువ్వు ప్రతి చెత్త నా కొడుకు నా ఇంటూరు నీ దాము గారిని ఆడిని ఏంటి చెత్త మాట్లాడేస్తే ఓకే బాయ్.